ఊర్లో అదే ప్లేస్ లో మనం ఇల్లుకి ఇబ్బంది పడ్డాం కాబట్టి అక్కడ మనం ఇల్లు కట్టాలన్నది బలంగా వెళ్ళిపోయింది బ్రెయిన్ లో. గ్రేట్ గ్రేట్ ఆ, గ్రేట్. అప్పుడు ఒక 4 సెంట్లు కొని అక్కడే ఇల్లు కట్టావా? ఇల్లు కట్టాం. ఆ ఇల్లు మా అమ్మ పాపం ఇక్కడ ఒక 1 మంత్ ఉంటుంది, ఆ ఇల్లు వదలలేదు అనమాట. ఒక 1 మంత్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోయాము. 1 మంత్ అక్కడ, లేకపోతే 2 మంత్స్ అక్కడ ఉంటే 2 మంత్స్ ఇక్కడ. ఇల్లు అంటే అంత ఇష్టం అన్నమాట. ఆ ఇల్లు మీద అంత ప్రేమ వచ్చేసింది మా అమ్మకి. అవును, పాత వాళ్ళందరికీ ఆ సొంత ఇల్లు అన్నది చాలా ప్రాణంతో సమానం. ఆ ఇల్లు కూడా ఒక మనిషి లాగానే ఫీల్ అవుతారండి. అది అదొక మనిషి లాగా, ఒక క్యారెక్టర్ లాగా. మనకి మనిషి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మనం మిస్ అవుతున్నప్పుడు ఎంత ఫీల్ అవుతాం, ఒక ఇల్లుని మిస్ అవుతున్నప్పుడు కూడా అంత ఫీల్ అవుతాం. కరెక్ట్ కరెక్ట్. అంటే ఇప్పుడు నిన్ను తలంటు పోసారు కదా మీ నాన్నగారు పోయినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? ఇల్లు ఏమంటారు ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు వాళ్ళు ఇంటికాడ కొంచెం వాళ్ళ ఇల్లు చుట్టాలకి ఉన్నప్పుడు అతనే మళ్ళీ నన్ను తీసుకెళ్లి ఫోటోలు తీపించి అందరితోని. కొన్ని ఏళ్ళకి వాళ్ళ అబ్బాయికి కూడా అదే పిచ్చి వచ్చింది. పిచ్చి వస్తే మళ్ళీ నాకే ఫోన్ చేసి, వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేయకముందే బయట డబ్బులు ఇచ్చేసాడు ఫుల్ గా. దొబ్బేశారు వాళ్ళు. అది ఇది చేస్తాను ఏముంటారు కదా కొంతమంది, మిమ్మల్ని హీరోని చేస్తాను అది ఇది అని. అది ఏదో సినిమాలో తనిఖీలు బన్నీ గారు ఆ టైప్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళ చుట్టాలు అయ్యి ఉన్నప్పుడు మాత్రం నన్ను పిలిచి ఫోటోలు తీపించడం, అది నేను ఎప్పుడు అదే రెస్పెక్ట్ తో ఉన్నా. ఆయన బేసిక్ గా అదే మనం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పుకుంటుంటారు, వేరే సక్సెస్ అయితే ఓకే. ఎక్కడైనా పాపం 99% ఉండదు కదా సక్సెస్ రేటు. ఎక్కడ ఎవరో ఒకళ్ళు అవుతారు, ఎందుకు ఇబ్బంది పడతాడని చెప్పుకుంటూ ఉండొచ్చు. తప్పుగా అంటే మినిమం ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది, ఎల్ఐసరికి ఇంత వస్తుంది, దాని ప్రకారం బతకచ్చు అన్నది పొజిషన్ ఇది కరెక్ట్ అన్నది. కానీ నీ గ్రహాలు, నీ తలరాత, మరి నువ్వు ఇంత పాపులర్ యాక్టర్ అయిపోయి 4 సెంట్లు కొని అక్కడ ఇల్లు కట్టి 24 రోజులు అలాగే ఉన్నానండి. అనుకుంటే మొత్తం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఎవరు ఎంత చెప్పినా మళ్ళీ వచ్చి ట్రై చేశాను అంతే. రంగస్థలంలోకి ఎలా కనెక్ట్ అయ్యావు? రంగస్థలం అంటే అదో పెద్ద కదండి. ఈ కోకోకోలా జాబ్ ఏదైతే ఉందో అక్కడ నైట్ జాబ్ షిఫ్ట్ అంతా చేసి మార్నింగ్ నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. సత్యసాయి అనేమో ఆపోజిట్ లో శివాలయం ఉంటుందండి. శివాలయం ఆపోజిట్ లో ఇటు సైడ్ సుకుమార్ గారు, ఇటు సైడ్ త్రివిక్రమ్ గారు. సుకుమార్ గారు ఇంటి దగ్గర ఒక చిన్న సిమెంట్ దెమ్మ ఒకటి ఉండేది. ఆ దెమ్మ మీద కూర్చోవటం 5-6 కాశీ విశాలాక్షి టెంపుల్ దగ్గర శ్రీనగర్ కాలనీ. అది ఎల్లారెడ్డి కూడా లెక్క వస్తుంది. దిల్ రాజు గారు పాత ఆఫీస్ అండి. ఎగ్జాక్ట్లీ కాశీ విశాలాక్షి టెంపుల్ అది శివాలయం అండి. అవును, అక్కడ ఇంకా టిఫిన్ కూడా లేదు. అక్కడికి వెళ్తే ఈ ఆయన కుట్టుడాకులు అవి ఉంటాయి కదండి, కుట్టుడాకులో ఇంత ప్రసాదం పెడితే అది అతను నన్ను చూసేవాడు పెద్ద ఆయన. ఇప్పుడు కూడా ఉంటారు ఆయన వైట్ గా. ఆయన పాపం 3 ఇచ్చేసేవారు నాకు. ఆ బ్యాక్ సైడ్ మినరల్ వాటర్ ఉండేది, అది తాగటం. వెనకాల 4-5 రూపాయల ఫోటోలు అండి. అక్కడ ఇక్కడ మన ఇందిరానగర్ గడ్డ మీద ఉండేది, అది ఏదో స్టూడియో. అక్కడ ఒక 4-5 రూపాయలు, ఒక 40 రూపాయలు అంటే 4 ఫోటోలు 10 ఫోటోలు తీసుకోవటం, బ్యాక్ పాకెట్లో పెట్టుకోవటం, అక్కడ వాటర్ తాగటం, తినేయటం, మళ్ళీ ట్రై చేయటం మధ్యాహ్నం దాకా. ఇంకంతే. మధ్యాహ్నం అయితే అక్కడే ఒక 10 రూపీస్ రైస్, 5 రూపీస్ కర్రీ ఇచ్చేవారు అక్కడ. కర్రీ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఫ్రెండ్ నేను ఉండేవాళ్ళం, ఆకుల రాము అని ఇంకొక అబ్బాయి. సాంబార్ తీసుకునేవాళ్ళం అంట. సాంబార్ అయితే రైస్ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు, సాంబార్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, కలా సెట్ చేసి ఇంకా ట్రై చేయటమే. మాక్సిమం సొంతంగా ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలనిపించింది కదా. ఎప్పుడైనా 1000-2000 వస్తే ఫస్ట్ మా అమ్మకు పంపాలన్న ఇంటెన్షన్ మీదే ఉండేది నాకు. గ్రేట్. అందుకే సక్సెస్ అయ్యాను, అందుకే నీకు అంత మంచి గుర్తింపు వచ్చింది. ఎప్పుడు మొదలుకి నీళ్లు పోస్తుంటే మొక్క బాగా పెరుగుతుంది. అది న్యాచురల్ లా ఆఫ్ ది నేచర్స్ లా. అది దానికి మొక్కకి నీళ్లు పోయలేదు అనుకో, కొమ్మలు ఎండిపోతాయి, ఇంకా పువ్వులు పూసేది లేదు, కాయలు కాసేది లేదు. అంతే. అమ్మ నాన్నలకి చేయడం అన్నది ఎలాగంటే మొక్క మొదల్లో నీళ్లు పోయడం లేదు. అందుకనే నువ్వు బాగా పువ్వులు పూసి కాయలు కాసి పండావు. ఇప్పుడు నువ్వు రంగస్థలం గురించి చెప్తున్నావు. రంగస్థలం ఏమైందంటే అలా తిరుగుతుంటే 5-6 ఏళ్ళు నాకు కొన్ని రోజులు ఫీల్ అయ్యాను. నేను 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. 100% లో వచ్చేసింది, నెంబర్ 1 నేను ఒక్కడిని వచ్చేసింది, నాన్నకు ప్రేమతో వచ్చింది. ఇన్ని వచ్చినాయి, ఈయన అసలు నన్ను ఎక్కడ పెట్టట్లేదు ఏంటి, కుమారి 21F వచ్చింది, ఫీల్ అయిపోయి ఇంక నేను లోపల కొంచెం సార్ ఏంటి ఇలా చేస్తున్నారని ఫీల్ అయిపోయాను. నేను ఫుల్ గా ఫీల్ అయిపోతే సడన్ గా కాల్ వచ్చింది. సడన్ గా కాల్ వచ్చి ఇలాగా సుకుమార్ సార్ రమ్మంటున్నారని చెప్పి, మన బుచ్చబాబు అన్న ఒకడు ఉప్పెన డైరెక్టర్, ఆయన ఇంకొక శ్రీనివాస్ అన్న, ఇంకొకరు అయిపోయింది పెద్ద డైరెక్టర్ పెద్ద, అదే ఆయన. వాళ్ళ ముగ్గురు నన్ను ఇలాగా ఆఫీస్ కి రారా అని చెప్పి తీసుకెళ్లారు. సారు ఇలా త్రూ అవుట్ క్యారెక్టర్, చరణ్ గారు 100 days ఉంటే నువ్వు 100 days ఉంటావు, అంత పెద్ద క్యారెక్టర్ అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలేదు ఇంక బండి. రాత్రి నిద్ర పెట్టి ఉండదు నీకు అసలు.
మనం ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి ఇంకా సారే ఏంటి సార్తో పాటే కదండి మొత్తం. ఫస్ట్ కూడా ఆయన ఏం చేశారంటే సుకుమార్ సార్ మన సమంత గారికి రామ్ చరణ్ గారికి పరిచయం చేసి, నాది కొంచెం పొల్యూట్ అయింది స్లాంగ్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేయండి మీరు అని చెప్పి అంటుంటే సమంత గారు పిలిచేవారు, చరణ్ గారు పిలిచేవారు, ఇద్దరు ఒకేసారి పిలిచేవారు. ఏదైనా డైలాగ్ ఉంటాం ఓ అమ్మ అనుకున్నాను నేను. ఆ మాడ్యులేషన్ కి ఫస్ట్ స్లాంగ్ చాలా ఇది అనిపించింది. ఇంక మొత్తం అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా పాపం చరణ్ గారు భుజం చేసి ఏం టెన్షన్ పడకు 8 రేగులు పట్టేసి ఫస్ట్ రోజు కాంబినేషన్ అవ్వలేదు మన వల్ల, ఇంక తీసేస్తారేమో అనుకున్నాను నేను. పాపం ఆయన అలా భుజం చేసి తీసిపోయాడు పక్కకి, నువ్వేం టెన్షన్ పడకు బాగా చేస్తున్నావు అదేం పెట్టుకోకు అది ఇది అని చెప్పి వచ్చి ఓకే.